మీరు జర్నలిస్ట్‌గా కూడా ఉన్నారు కాబట్టి ఒకటి అడుగుతాను. తెలంగాణకి సంబంధించి పత్రిక అంటే అప్పుడు ఎక్కువగా పత్రికలు ఎక్కువగా ఉండేవి గదా! సో, ఏ రకమైన ప్రచారం జరిగేదసలప్పుడు? మీరు ఒక జర్నలిస్ట్‌గా మీరెప్పుడన్నా అలాంటి వ్యతిరేక భావాల్ని గమనించారా? తెలంగాణ పత్రికలు తెలంగాణ ఉద్యమానికి సమర్థించిన సందర్భాలు చాలా తక్కువ. తెలంగాణ వాళ్ళకు పత్రిక లేకపోవడం, తెలంగాణ వాయిస్ వినిపించే పత్రికలు లేవు. వినిపించినా కానీ ఏముంది, ఫ్రంట్ పేజీలో వేయాల్సింది ఎక్కడో మారుమూలకు వేసేస్తారు, ప్రాధాన్యాలు తగ్గిస్తారు. ఉద్యమం గురించి గూడా ఎక్కడ గూడా అయితే ఒక్కటి ఉంది అక్కడ, తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలో మకల బుట్టి పువ్వులో మాడిపోతుంది, ఇలాంటి ప్రాంతీయ పార్టీలు చాలా వచ్చాయి, ఆ రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ ఫెయిల్ అయింది, ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. కానీ కేసీఆర్ గారు ఉద్యమం ఏ స్థాయిలో నడిచింది అంటే, పత్రికలకు కూడా ఒక అనివార్యత సృష్టించింది. ఒక సంఘటన పత్రిక రిపోర్ట్ చేయకపోతే, దానికి ప్రాధాన్యం ఇవ్వకపోతే ఆ పత్రిక పరువు పోయే పరిస్థితి దాకా వచ్చింది. అయినప్పటికీ తెలంగాణ వ్యతిరేక శక్తుల కార్యక్రమాలు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ప్రకటనలు కానీ పెద్ద ఎత్తున తాటికాయంత అక్షరాలు వేసేవాడు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని కాదని లేని ఒక అనివార్య స్థితికి నెట్టబడ్డారు కాబట్టి వాళ్ళు ఇచ్చేశారు తప్ప, తెలంగాణ రావాలి, తెలంగాణ సమంజసమైన కోరిక ప్రజలు 50 ఏళ్ళుగా కోరుకుంటున్నారు, వీళ్ళ పక్షం వహించాలన్న పత్రికలు లేవు. అందుకే కేసీఆర్ గారు తర్వాత మనకో పత్రిక ఉండాలి, మనకో ఛానల్ ఉండాలి. నమస్తే తెలంగాణ. చేశారు.